హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు ఫన్ బ్లాగ్. ఇంకా వీడియో ఏంటో అర్థమైపోయింది కదండి. ఫన్ బ్లాగ్ అనగానే అవునండి, ఇది నిజంగానే కంప్లీట్గా ఫన్ బ్లాగ్ అనమాట. అది మనస్విని వాళ్ళ స్కూల్లో గ్రీన్ కలర్ డే అంట. జంగల్ సఫారీ అనేసి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు. సో అన్ని కలర్స్ ఉన్నాయి కానీ గ్రీన్ అయితే లేదు. ఇలా ఫ్రాక్స్ అయితే లేవండి. ఇంకా అందుకోసమే షాపింగ్ అయితే చేశాను. సో ఇప్పుడు అవే మీకు చూపిస్తున్నాను. ఇది ఈ బ్రాండ్ అండి, బెల్లా మోడా అనేసి. మ్యాంగోకి చిన్నప్పటి నుంచి నేను ఈ బ్రాండ్ ఎక్కువగా వేస్తూ ఉన్నాను. ఇది మా ఇంటికి దగ్గరలో ఒక షాప్ ఉంది, అక్కడ తెలిసిన అబ్బాయి సెల్ చేస్తాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి తీసుకున్నాను. ఇవి ప్రైస్ కూడా 600, 650 అలా ఉంటాయండి. 650, ఇంకా నాకైతే 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 600కి ఈచ్ వన్ ఇచ్చాడు. ఇవి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి ఈ బ్రాండ్వి. ఇది కూడా సేమ్ బ్రాండ్ అండి. తనకేమో ఇంకా గ్రీన్ కలర్ వేసుకోమంటుంటే తనకేమో ఇది నచ్చిందనమాట. ఇలా నెటెడ్ ఫ్రాక్స్ ఇలాంటివంటే తనకి చాలా ఇష్టం అనమాట. ఇంకా డ్రెస్ అయితే ఇలా ఉందండి. నాకు డార్క్ గ్రీన్ దొరకలేదనమాట. సో ఇంకా చేసేదేముంది, ఈ గ్రీనే తీసుకున్నాను. ఇంకా వాళ్ళు లాస్ట్ మినిట్లో ఏం చెప్పారంటే, ముందు రోజు నైట్ పేరెంట్స్ కూడా గ్రీన్ కలర్లోనే రావాలి, గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్ అని చెప్పారు. మ్యాంగోకి అయితే అతి కష్టం మీద దొరికింది. గ్రీన్దేమో 4 to 5 years అండ్ ఈ డెనిమ్దేమో 5 to 6 years తీసుకున్నాను. తనకి పర్ఫెక్ట్గా సరిపోయింది డ్రెస్ కూడా. నేను షాపింగ్ అయితే ఎక్కువసేపు చేయనండి, నచ్చితే తీసుకొని ఫాస్ట్గా వచ్చేస్తానమాట. అలాగే ఈ షాపింగ్ కూడా చేశాను. జస్ట్ 5 minutesలో అయిపోయింది షాపింగ్ అయితే. నాకేం కావాలో క్లారిటీతో వెళ్తాను. ఇంకా అందులోనే 2-3 చూసేసి ఒకటైతే ఫైనల్గా తీసేసుకుంటానండి. అలా ఫాస్ట్గా నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. షాపింగ్కి అయితే టైం వేస్ట్ చేయనండి నేను. ఇక్కడ చూడండి మ్యాంగో ఏం చేస్తుందో, డ్రెస్ తోటి కుస్తీలు పడుతుందనమాట. ఇది మా అమ్మ వేస్తుందా లేదా అనేసి. తనకి బాగా స్టైల్, మంచిగా రెడీ అవ్వాలి అలాగా అనుకుంటుంది. సో అలాగే ఇవాళ కూడా మరి గ్రీన్ వేసుకుంటుందో లేదో చూడాలి. మమ్మల్ని 10:30కి రమ్మన్నారండి. సో మ్యాంగో స్నానం అయితే అయిపోయింది. ఇంకా తనైతే ఇదే వేసుకుంటుందండి డ్రెస్. ఇంకా చేసేది ఏమీ లేక వేసేస్తున్నాను డ్రెస్ అయితే. ఇంకోండి రెడీ అయిపోయింది. అందరూ వింటర్లో స్వెటర్స్ వేసుకుంటారు కదా, మా మ్యాంగో మాత్రం అంబ్రెల్లా వేసుకొని స్టిల్స్ అయితే ఇస్తుంది ఫొటోస్కి, వీడియోస్కి. ఒక్క ఫోటో కూడా తీయలేకపోయానండి కరెక్ట్గా. ఇంకా వీడియో అయితే లైట్గా షూట్ చేశాను. చూడండి ఎలా ఉందో. తనని ఇప్పుడే గ్రీన్ డ్రెస్ వేసుకో అని ఫోర్స్ చేస్తే తను వినదండి. అంటే ఎందుకు ఏడిపించడం అనేసి ఈ డ్రెస్సే వేసేసాను. స్కూల్ దగ్గరికి వెళ్ళాక అందరినీ చూయించి ఆ డ్రెస్ వేద్దాంలే అనేది అయితే ప్లాన్. తను చెప్తే వింటుందండి, అంటే కొంచెం బుజ్జగించాలి, టైం తీసుకోవాలన్నమాట. సో అందుకే ఇప్పటికైతే టైం అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. అందుకని ఇదైతే వేసేసాము. ఇంక ఇప్పుడైతే మేము మా దగ్గర ఉన్న గ్రీన్ డ్రెస్సెస్తో ఏదో ఇలా రెడీ అయిపోయాము. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం అయితే 9:40, 10 అలా అవుతుందండి. మా మ్యాంగో మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట. ఎక్కడికో వెళ్తున్నాము ఆచి ఆచి అని అనుకుంటుంది. వాళ్ళ డాడీ కూడా వస్తా అన్నారు స్కూల్కి. యాక్చువల్లీ అందరినీ రమ్మన్నారు, పేరెంట్స్ని ఇద్దరిని రమ్మన్నారు. కానీ తనకి పాసిబుల్ అవుతుందో లేదో చూడాలి. లాస్ట్ మినిట్ వరకు మా వారి ప్లాన్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. ఇప్పుడు కూడా సస్పెన్సే. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ తర్వాత స్కూల్కి వెళ్ళాలండి. నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదు ఇవాళ. అప్పుడప్పుడు లేజీగా అనిపిస్తుందండి, ఎటైనా వెళ్ళాలన్నా హడావిడిలో కూడా నాకు ఏం చేయబుద్ధి కాదనమాట. సో అందుకే బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ బయట తినేస్తున్నాము. ఇడ్లీ మీకు తెలుసు కదా ఆల్రెడీ, మ్యాంగో ఇడ్లీ దోశ ఫ్యాన్. ఇంకా మేము కూడా తప్పదు, అవే తింటూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా వాటి కోసమే వెతుక్కుంటూ ఉంటాము. ఉట్టి పెడితే తను చెప్తుందనమాట, మమ్మీ చట్నీ డిప్ చేయి అనేసి. చూడండి అస్సలు తినదు చట్నీ పెట్టకపోతే. మమ్మీ డిప్ చేయి, చట్నీ డిప్ చేయి అంటుంది. మళ్ళీ అది కూడా ఎక్కువగా, అంటే తనకి టేస్ట్ తెలియాలన్నమాట. సో అంతగా ఇష్టము తనకి చట్నీస్ కానీ కారపొడులు కానీ. ఇంక ఇప్పుడైతే స్కూల్కి వచ్చేసామండి. బయట వెల్కమ్ టు జంగల్ సఫారీ అనేసి గ్రీన్ కలర్ డే అని కూడా రాశారు బయట బోర్డు మీద. ఇంక ఇక్కడ మ్యాంగో నిలబెట్టి ఫోటో తీద్దామనేసి ట్రై చేస్తున్నాను. వాళ్ళ వాచ్మెన్ అంకుల్ కూడా మంచిగా నించో అని చెప్తున్నారు. తను మాత్రం ఏదో అలా నిలబడిందిలేండి. ఉన్నంత దాంట్లో వీడియో అయితే తీశాను. మా వారైతే రావట్లేదండి, తనకి కాల్ వచ్చింది. ఇంకా లోపలికైతే నేను మ్యాంగో మాత్రమే వెళ్ళాలి ఇప్పుడు.
పాపం టీచర్స్ మాత్రం చాలా కష్టపడ్డారండి. ఇలా రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది కదా. మ్యాంగో అయితే ఫైనలీ గ్రీన్ డ్రెస్ వేసుకుందండి. తనకి అస్సలు ఇష్టం లేదు. ఇంకా అందరినీ చూయించి కార్లో డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఇంకోండి ఇలా ఉంది ఓవరాల్గా మ్యాంగో లుక్ అయితే. పిల్లలందరూ కూడా వాళ్ళకి తోచిన గ్రీన్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్సెస్ అయితే వేసుకొని వచ్చారు. అండ్ టీచర్స్ కూడా గ్రీన్ కలర్ డ్రెస్లోనే వచ్చారండి. గ్రీన్ కలర్ శారీస్, గ్రీన్ కలర్ డ్రెస్సెసే వేసుకున్నారు. ఇంకోండి బయట అయితే జంగల్ సఫారీ ఇలా ఉంది. లోపల మాత్రం చాలా బాగుందండి. పాపం టీచర్స్ చాలా బాగా చేశారు. ఎంత టైం పట్టిందో ఏమో ఇలా రెడీ చేయడానికి మాత్రం. అండ్ ఇంకో విషయం ఏంటంటే పిల్లలందరూ కూడా డార్క్ గ్రీన్ కంటే ఈ గ్రీనే ఎక్కువగా వేసుకున్నారు. అండ్ ఇగోండి ఇక్కడైతే మ్యాంగోది పప్పి ఉంది, దాన్నే చూపిస్తున్నాను నేను. డార్క్ బ్రౌన్ కలర్ది. తనని కూడా కొన్ని టాయ్స్ అడిగితే నేను పంపించాను అనమాట. అండ్ ఇక్కడేమో పాండాస్. మ్యాంగో దగ్గర అయితే పాండా లేదు, కొందామని చూస్తున్నాను కానీ మంచి క్వాలిటీది అయితే దొరకట్లేదు. దొరికితే తీసుకుంటాను. ఇదేమో థర్మాకోల్తో చేసిన ట్రైన్, భలే నచ్చేసింది నాకు మాత్రము. ఇంకా అక్కడ మధ్యలో కొంతమంది పిల్లలకి మాస్క్లు వేసి కూర్చోబెట్టారు. మా మ్యాంగోకి మాత్రం చాలా భయం వేసింది. పైన కూడా కొన్ని బటర్ఫ్లైస్, కొన్ని పురుగులు ఉంటాయి కదండి, అవి అయితే హ్యాంగ్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇవ్వండి ఒక్కొక్క థీమ్ అనమాట. ఒక దగ్గర మంకీస్, ఒక దగ్గర ప్యారెట్స్, అలా ఐడియా మాత్రం చాలా బాగుంది కదండి. ఇంకొక దగ్గర ఏమో ఫిషెస్ అలా పెట్టారు. ఇగోండి మంకీస్ ల్యాడర్ ఎక్కుతున్నట్టు భలే ఉంది కదా. ఇంక ఇక్కడేమో ఫిషెస్, అదేమో రియల్ టార్టాయిస్. ఇగోండి ఫిషెస్ అన్నీ కూడా వాటర్లో ఉన్నట్టుగా ఇలా ఒక రూమ్లోకి పెట్టేశారు. చాలా బాగా అనిపించింది. మా మ్యాంగోనేమో కింద దొక్కేసింది, చూసుకోకుండా భయపడ్డది. ఇంక ఇవి చిన్న చిన్న యానిమల్స్. అక్కడేమో టైగర్ ఉంది చూసారా, ఇక్కడ సైడ్కి రైట్ సైడ్ మొత్తం టైగర్స్. మ్యాంగోకి మాత్రం చాలా భయంగా ఉంది. ఎక్కడికి వచ్చామో ఏంటా అని చాలా కన్ఫ్యూజన్లో భయంగా ఉంది. తనకి బొమ్మల్లో ఇష్టం లేదంటే టైగరే అనమాట. సో ఇప్పుడైతే టైగర్ థీమ్ దగ్గరే ఉన్నాము. ఎక్కువసేపు ఉండలేదు. అక్కడ గ్రీన్ కలర్ డే అని చాట్ పెట్టారు. అక్కడ ఒక ఫోటో తీద్దామంటే తను అసలు ఎక్కువసేపు నించోలేదనమాట. కానీ బట్ చూసింది, ఎప్పుడులా కంటే కొంచెం టైగర్స్ని ఎక్కువసేపు చూసింది. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారండి. అండ్ ఇక్కడేమో లయన్స్ అనమాట. ఇవి చాలా భయపడ్డది మ్యాంగో సడన్గా చూసి. ఇక్కడేమో ఎలిఫెంట్స్. మ్యాంగోది కూడా ఇక్కడ ఒక టాయ్ ఉంది. ఇవన్నీ టెడ్డీ బేర్స్, చాలా కలర్ఫుల్గా ఉంది. అన్ని కలర్ టెడ్డీ బేర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా అయిపోవచ్చింది. ఇక్కడేమో మళ్ళీ పప్పీస్ పెట్టారు, చిన్న చిన్న పప్పీస్. ఓవరాల్గా అయితే ఇలా ఉందండి జంగల్ సఫారీ. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు. బయటకు వచ్చాక ఇలా ఒక ఫోటో దిగాము. నాకు తెలిసి ఈ వీడియో కూడా టీచర్స్ అందరూ చూస్తూ ఉంటారు, మ్యాంగో వాళ్ళ టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్ అందరికీ కూడా ఇంత బాగా పిల్లలకి రెడీ చేసినందుకు. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కువగా వీడియో అయితే షూట్ చేయలేదండి. లైట్గా లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను మేము ఇంటికి వచ్చాక దిగినవి, చూడండి. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.